ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి. అదనపు తరగతి గదులను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. రైతు సేవా కేంద్రంను రైతులు సద్వినియోగించుకోవాలి. జడ్బావరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నానాజీ. చేనేత నాయకులు ఆమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే పిఠాపురం నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని నాయకులు దుర్గా రమేష్ హెచ్చరిక. కాకినాడలో కాలువలపై ఆక్రమణల తొలగింపు కార్పొరేషన్ చర్యలు. కాలువలు ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక గుడారిగుంట మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో కోరమండల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్థిక సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కోరమండల్ సీనియర్ యూనిటీ హెడ్ జె జగన్నాథం, సీనియర్ జనరల్ మేనేజర్ పి పద్మనాభం, డివైఈఓ కెవి సత్యనారాయణ, ఎంఈఓ టీజీ సుబ్బారావు, ప్రధానోపాధ్యాయులు ఎస్వీఎల్ రాజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం అందరి సలహాలు మంత్రి లోకేష్ తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ పాఠశాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కోరమండల్ సీనియర్ యూనిట్ హెడ్ జె జగన్నాథం మాట్లాడుతూ 86 లక్షలతో పాఠశాలలో అదనపు గదులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 2027-28 బడ్జెట్లో పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్వీఎల్ రాజు, స్థానిక టీడీపీ నాయకులు ఎల్ మోహన్, సూర్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఈ రోజున మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజున గతం ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలు అప్పుడు ఉన్నాయి, తర్వాత ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి, కాదంటలేదు. కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా నడపాలి. ఆ పిల్లలకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించాలి. అన్ని విధాలు కూడా బట్టలు ఇవ్వాలి, షూ ఇవ్వాలి, పుస్తకాలు ఇవ్వాలి. పుస్తకాలు ఇవ్వడే కాకుండా మంచి భోజనం పెట్టాలి, పౌష్టికాహారం ఇవ్వాలి. పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి రోజుకో రకమైన చెక్కీలు ఇవ్వాలని కూడా, అంటే రోజుకో రకమైన స్వీట్ ఐటెం పెట్టాలి, అరటిపండు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలని ఆలోచించిన ప్రభుత్వం ఏదుందంటే అది కూటమి ప్రభుత్వం. లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు. విద్యాశాఖ పైన ఈ నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి ఈ రాష్ట్రాన్ని. దానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించాలనే ఆలోచనతో లోకేష్ గారు ఈరోజు ఈ స్కూళ్ళన్నీ కూడా ఏ విధంగా నడుపుతున్నారు, ఏ విధంగా ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందని టీచర్లతో మాట్లాడారండి, ఎమ్మెల్యేలతో మాట్లాడారండి, అందరి సలహాలు కూడా తీసుకున్నారు. గతంలోనండి విద్యాశాఖ మంత్రి ఎవరికో కూడా తెలిసేది కాదు. ఒక విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖను ఏ విధంగా అభివృద్ధి చేయాలో తనకు కావాలంటే తను చేసేయచ్చు. కానీ సలహాలు కూడా తీసుకున్నాడు. ఉపాధ్యాయుల సలహాలు తీసుకున్నారు, ఎమ్మెల్యేల సలహాలు తీసుకున్నారు,
ప్రజాప్రతినిధులు కింద స్థాయిలో ఉన్న వాళ్ళు సలహాలు తీసుకున్నారు. అందరు సలహాలు తీసుకుని విద్యాశాఖని ఈరోజు ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నింపాలని ప్రయత్నం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజున Sir will consider that and they will provide to you to even make it better in this school. And another thing is Ms. Anushka, who has been selected, she's here. Yeah. So congrats, and we are really very proud. I mean, it is not only for the school, not for the Kakinada city. I think it is for the district and for the whole country. So now we have built this classrooms. So this classrooms is going to be the, I think 6th standard we are giving, correct sir? No. So what we are looking at it, this classrooms of 160 students, they have to be role model in taking these benefits, and what you are going to give it back to the school and to your family and to the society. That is more important, because the facilities what is being given to you to ensure that you are getting a good education and very comfortable location where you are sitting and reading. This should benefit to your family, for you, for your own growth, and to the school also. When you start giving this benefit to the society and the family and to the school, we will have more interest. Like Coromandel, there are many other organizations are there who are willing to support the school to bring up more number of students into the school and develop the society. We will also be more interested to support the school, definitely. రైతులు దళారీ చేతిలో మోసపోకుండా వారికి గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశ్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్పు మండలం జడ్భావరం గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రైతు సంక్షేమ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గంటా వీరన్న చౌదరి, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, బండారు మురళి, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో రైతుకి భరోసాగా ఉందామని, అంటే లాస్ట్ టైం పాత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను పెట్టింది. ఆ భరోసా కాదు, ఇది నిజమైన భరోసాగా ఉందామన్నటువంటి ఆలోచనతో సేవా కార్యక్రమం, రైతుకు సేవా కార్యక్రమం చేసే ఉద్దేశంతో రైతు సేవా కేంద్రాలని వ్యాపారాత్మకంగా కాకుండా, అంటే ఎట్లా తయారైందంటే ఆఖరికి మనకు తిండి పెట్టి జాతి అంతరించిపోయే పరిస్థితి గత ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. కాబట్టి రైతుకి అండగా నిలబడాలనేది దృఢమైన సంకల్పంతో సివిల్ సప్లైస్ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు కూడా, ఇది 4వ సీజన్ నేను చూస్తూ ఉన్నాను. ఈ 4 సీజన్లో కూడా ప్రతి చోట కూడా రైతుకు అండగా నిలబడతా, ఎరువుల సప్లై దగ్గర నుంచి కోతల దగ్గర నుంచి, ఒకవేళ కోతల టైంలో టార్పాలు ఇచ్చి దగ్గర నుంచి, అట్లాగే మాయిశ్చర్ ఒక్కసారి తుఫాన్లు వస్తుంటాయి మనకి, మన ఖరీఫ్ సీజన్లో తుఫాన్లు తగులుతూ ఉంటాయి. ఆ తుఫాన్లు తగిలినప్పుడు 22% మాయిశ్చర్తో కూడా కొన్ని పరిస్థితి చేసి ఒక మద్దతు ధర, అంటే గిట్టుబాటు ధర అన్నది మనం ఎవరైనా లాభసాటి ధర ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఎంతో కష్టపడితేనే కానీ ఇవ్వలేకపోతూ ఉన్నాయి. కానీ ఈ 4 సీజన్లో మటుకు ప్రతి చోట కూడా ఈ ప్రొక్యూర్మెంట్ మిల్లర్లకి, దళారులకి మధ్యలో మోసపోకుండా ప్రభుత్వమే నిలబడి దగ్గరుండి చూచి మాయిశ్చర్ ఒకటి అటు ఇటు వచ్చినా సరే దాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లో ఉన్న డబ్బు ఇవ్వడం. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈవేళ ప్రారంభోత్సవమైంది. అలాగే మా రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారితో పాటు రావడం జరిగింది. ఇక్కడ ప్రతి రైతుకి ఒకటే చెప్తున్నాము, మీకు ఏదైనా సమస్య ఉంటే ఇక్కడున్న నాయకులకి తెలియజేయండి, మాకందరికీ తెలియజేయండి. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాము. ఇక్కడ మాకు తెలియజేస్తే మేము వాళ్ళకి, మా ఎండీ గారికి కానీ లేదా మా మినిస్టర్ గారికి కానీ చెప్పి మేము మీ సమస్యలు తీరుస్తామని చెప్తున్నాము. అదేవిధంగా మీకు మిల్లర్స్తో ఎవరితోనైనా ప్రాబ్లం ఉన్నా సరే మాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని కూటమి ప్రభుత్వం ఎలాగైతే ఆలోచిస్తుందో మన నాయకులు నానాజీ గారు కూడా అదేవిధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా పెద్దపేట వేస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా మీ అందరూ సంతోషంగా ఉండాలని, అంటే మనకు రైతు సేవా కేంద్రంలో ఏదైతే తేమ చెప్పారో అదే ఫైనల్.
మీరు అక్కడ మిల్లో చెప్పింది నమ్మొద్దు. నేను మరీ ఓపెన్గా చెప్తాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అలా ఇబ్బంది పెడితే మా ఏఓ గారికి లేకపోతే ఎంఆర్ఓ గారికి మా దృష్టి తీసుకురండి. అంతేగాని మీరు వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి మీరు అతను అడిగింది ఇచ్చేసిన తర్వాత ఎప్పుడో మళ్ళీ మేము వచ్చినప్పుడు సార్ మీరు ఇలాగే చెప్తారు కానీ అతనేమో ఇలా తీసుకున్నాడు సార్ అనొద్దు. అండ్ ఓపెన్గా చెప్తాం. మీకు ఎవరైనా అలా ఇబ్బంది పెడితే అంటే మనకున్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏంటంటే రైతు సేవా కేంద్రంలో ఎంత ధాన్యం అక్కడే తేమ శాతం ఉంటే అదే ఫైనల్ తీసుకోమన్నారు. ఒకవేళ లేదనుకోండి, ఒకవేళ వాళ్ళు మిల్లు ఇబ్బంది పెడితే మా ఏఓ గారు నెక్స్ట్ ఎంఆర్ఓ గారు ఆ మిషన్ తీసుకొని వెళ్తారు, వాళ్ళ ముందే చేస్తారు. అంతేగాని వాళ్ళకి ముందు మీరు అక్కడ ఇచ్చేసి తర్వాత మా దగ్గర వెనకాల కలెక్ట్ చేశారు సార్ అనేది దయచేసి ఎవ్వరూ తేవద్దు. ఎందుకంటే ప్రభుత్వం అది కోరుకోవట్లేదు. అంటే ప్రతి రైతుకి న్యాయమైన గిట్టుబాటు ధరతో రైతుకి అంటే మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టడం జరిగింది. అందరికీ కూడా మంచి రేట్ వస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు గండేపల్లి అటుపక్క కూడా మంచి రేట్ వస్తుంది. అక్కడ అందరు రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. అంచేత అన్నిటికంటే భగవంతుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇదే మంచి వాతావరణం. చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే పిఠాపురం నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ వీవర్స్ ఫెడరేషన్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలో పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఫెడరేషన్ నాయకులు వీవర్స్ సంఘాల సభ్యులతో దుర్గా రమేష్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన నియోజకవర్గంలో మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదని, నిరసనలు ధర్నాలు చేపట్టకూడదంటూ పోలీసులను పంపడం చిత్రవిచిత్రంగా ఉందని, పిఠాపురంలో భారత రాజ్యాంగం అమలు కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో ఏపీ చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్ అల్లక రాజు, లివరీ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ దొంతంశెట్టి సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గత 2018 తర్వాత సహకార సంఘాలకి ఆగిపోయిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి జరిపిస్తే మా కమిటీల ద్వారా సహకార సంఘాలు మేము పరిపాలించుకుంటాం, మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి ప్రత్యక్షంగా మాట్లాడుకునే అవకాశం మాకు వస్తుందని చెప్పి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి 3వ డిమాండ్గా, అలాగే గతంలో ఈ వృత్తి బతకడానికి చేనేత కార్మికుల ఆదాయం పెరగడానికి ఏవైతే పథకాలు ఉన్నాయో థ్రిఫ్ట్ ఫండ్ పథకం, యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, 2018 రుణమాఫీ, పావలా వడ్డీ రుణ పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్ ఈ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి మరొక డిమాండ్గా, అలాగే బడ్జెట్లో మాకు అన్యాయం జరిగింది, మీరు 115 కోట్ల రూపాయల బడ్జెట్ను చూపిస్తున్నప్పటికి కూడా 100 కోట్ల రూపాయలు వేరే పనులకు వెళ్తూ ఉన్నాయి, మాకు 1000 కోట్లు ఉంటే కానీ సరిపోదు, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి మీరు జరిగిన అన్యాయాన్ని సర్దిద్దాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే ఎన్నికల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మీరు ఇచ్చిన హామీ గత వైసీపీ ప్రభుత్వంలో 24,000 రూపాయల నేతన్న భరోసా ఇచ్చి మిగతా పథకాలన్నింటినీ ఆపేసింది, మేము అధికారంలోకి వస్తే 25,000 రూపాయలు ఇస్తాము, మిగతా పథకాలను కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మీరు చెప్పారో ఆ 25,000 రూపాయల నేతన్న భరోసా అమలు చేసి మీరు ఆగస్టు 7, 2025వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన గత సంవత్సరం ప్రకటించిన నేతన్న భరోసా వెంటనే విడుదల చేసి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేనేతల మీద జీఎస్టీ విధించిందో దుర్మార్గంగా అది సరైన విధానం కాదు, భారత రాజ్యాంగంలో పన్ను విధించకూడదు చేనేతలకి, ఇది కుటీర పరిశ్రమ చెప్పినప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా విధించిన జీఎస్టీ రద్దు చేయమని చెప్పి ఎప్పటి నుంచో మేము అడుగుతా ఉన్నాం. దాన్ని మేము రద్దు చేసే అధికారం మాకు లేదు, కానీ మేము పునరుద్ధరిస్తామని చెప్పి దాన్ని రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా, మా ఈ సమస్యలన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి, మా సమస్యలు పట్టించుకోవట్లేదు, చేనేతలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఎవరైతే మాకు ఆప్కో ఎండి హ్యాండ్లూమ్ కమిషనర్ గారు రేఖారాణి గారు ఉన్నారో ఆ రేఖారాణి గారిని బదిలీ చేయాలని చెప్పి మరొక డిమాండ్కి 8 డిమాండ్లతో మీరు ప్రారంభం చేస్తాం. కాకినాడ నగరంలో కాలువలపై ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం నగరంలోని నాగమల్లితోట జంక్షన్ నుండి శశికాంత్ నగర్ వరకు పారిశుద్ధ్య నిర్వహణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రధాన కాలువలపై రహదారి పక్కన వ్యాపారం నిర్వహిస్తున్న వారు అక్రమంగా ఆక్రమించి ఉన్నట్లు గుర్తించిన కమిషనర్ వెంటనే ఆ ఆక్రమణలను తొలగించి కాలువలను పూర్తిగా శుభ్రపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలువలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కొంతమంది వ్యాపారస్తులు తమ వ్యాపారాలు ముగిసిన తర్వాత వ్యర్థాలను కాలువల్లో పడేయడం వల్ల ప్రధాన కాలువలు చెత్తతో నిండిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితి వల్లే మురుగునీరు సక్రమంగా వెళ్లకపోవడం, వర్షాకాలంలో ముంపు సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల వ్యాపారస్తులపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ స్పష్టంగా ఆదేశించారు. కాకినాడ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
పిలుపునిచ్చారు. చెత్తను రహదారులపై గాని కాలువల్లో గాని వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందించి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట ఆరోగ్యాధికారి డాక్టర్ పృథ్వీ శరణ్, ఉప ఇంజనీర్ లక్ష్మీనారాయణ, సహాయ ఇంజనీర్లు అర్జున్, రత్నమాల, పారిశుద్ధ్య పర్యవేక్షకుడు నాయుడు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ పక్కన మనకి సెంటరింగ్ లో ట్రీస్ కూడా ఉన్నాయి. దీనికి కూడా నీళ్ళేసి మనం చేస్తున్నాము. లైటినింగ్ ప్రాబ్లం కూడా ఇక్కడ మనకి పెద్ద కనిపించలేదు. మెయిన్ ఏదైతే మనకి అక్కడ మన శ్రీకృష్ణదేవరాయలు గారి బొమ్మ నుంచి అటు డ్రైన్ ఉంది, మెయిన్ డ్రైన్. ఆ డ్రైన్ నుంచి అలాగా మెయిన్ వాటర్ లో ఈ 50 వాటర్ వాటి దిగాలి. వారు ఎన్ఎఫ్సిఐ లో వారు భూమిలోకి వెళ్ళడానికి వారు కూడా అంగీకరించి వాళ్ళు డ్రైన్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ డ్రైన్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ డ్రైన్ మనకి రైనీ సీజన్ లో వచ్చే ఈ వాటర్ మ్యాక్సిమం మనకి కండెమ్ అయిపోతుంది, దిగిపోతుంది. వారికి కూడా ఎన్ఎఫ్సిఐ వారు మన గ్రీన్ కార్పొర్ వచ్చారు. గ్రీన్ కార్పొర్ వచ్చి వారు సమస్య తెలిపారు, కన్స్ట్రక్ట్ చేసి తెలిపారు. దానివల్ల మనకి ఈ డ్రైన్ ఒక మోక్షం కలుగుతుంది. ఎందుకంటే లోపల మన స్థానిక శాసనసభ్యులు వారు రూరల్ వారితో కూడా మాట్లాడితే వారు కూడా గ్రీన్ కార్పొరేట్ తో మాట్లాడి డ్రైన్ వెళ్లే విధంగా వారు దగ్గర చేసే విధంగా వారు కన్వీన్ చేశారు. దానివల్ల మాక్సిమం 40-50 వార్డులో ఉన్న డ్రైన్ కూడా వెళ్ళిపోతుంది. జేఈ మెయిన్స్ లో పరీక్షా ఫలితాలలో ఆదిత్య విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి ప్రపంచం సృష్టించారని ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ కృష్ణదీపక్ రెడ్డి పేర్కొన్నారు. జేఈ మెయిన్ 2026 ఫలితాల్లో బి శ్రీరామ్ 88వ ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంక్, ఎన్ఎస్ఎస్ వైభవ్ 90వ ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంక్ సాధించారు. అలాగే వివిధ కేటగిరీల్లో జి శ్రీజన్ కు ఆల్ ఇండియా స్థాయిలో 4వ ర్యాంక్, బి శ్రీరామ్ 15వ ర్యాంక్, ఎం రామ్జీ అంబేద్కర్ కు 16వ ర్యాంక్, వివిఎస్ఎస్ రాఘవరావుకు 22వ ర్యాంక్ తో పాటు 88, 90, 95, 111, 119, 120, 127, 134 వంటి అత్యుత్తమ ఆల్ ఇండియా ర్యాంకులతో ఆదిత్య విజయ ప్రభంజనం. చైర్మన్ ఎన్ శేషారెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మా పటిష్టమైన అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఈ విజయాలు నిలువటద్దం వంటివి అని అన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. సెక్రటరీ ఎన్ కృష్ణదీపక్ రెడ్డి మాట్లాడుతూ రెగ్యులర్ ఇంటర్ విద్యార్థులతోనే మేము సాధించిన ఈ ఫలితాలతో జాతీయ స్థాయిలో ఆదిత్య మరొకసారి జయకేతనం ఎగరవేసిందని అన్నారు. ఈ సందర్భంగా జేఈ మెయిన్లో అత్యుత్తమ ఆల్ ఇండియా ర్యాంకులను సాధించిన విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. మా మీద విశ్వాసంతో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రుల ఆశలను సఫలీకృతం చేయగలిగామని తెలియజేశారు. వివిధ కేటగిరీల్లో నుండి ఆల్ ఇండియా ర్యాంకులు 150 లోపు 13 మంది, 1000 లోపు 41 మంది, 5000 లోపు 87 మంది విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల హాస్టల్ డైరెక్టర్ ఎన్ లక్ష్మీరాజ్యం, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎన్ శృతి, డైరెక్టర్ ఎన్ సుగుణ, ప్రిన్సిపల్స్ జె మోయినా, కోఆర్డినేటర్ కె లక్ష్మీకుమార్, అకాడమిక్ డైరెక్టర్ ఎస్వి రాఘవరెడ్డి, రియస్ పి గంగిరెడ్డి, శ్రీ పి సత్యనారాయణ రెడ్డి, ఐఐటి క్యాంపస్ వైస్ ప్రిన్సిపల్ ఎం ఫణీంద్ర, ఆదిత్య నిర్వహణలో గల ఇతర కేంద్రాల్లో గల కళాశాలల ప్రిన్సిపల్స్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, ఉత్తమ శిక్షణ అందించిన అధ్యాపక వర్గాన్ని అభినందించారు. నిన్న విడుదలైన జాతీయ స్థాయి జేఈ మెయిన్స్ 2026 రిజల్ట్లో ఆదిత్య విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చూపించి 100 లోపు 7 ర్యాంకులు తీసుకొచ్చారు. వాటిలో 4th ర్యాంక్ గంజి సృజన్ 4th ర్యాంక్ వచ్చింది. అండ్ దాంతోపాటుగా ఆల్ ఇండియా ర్యాంక్లో 15, 16, 21, 22, 88, 90 వంటి ర్యాంకులతో అద్భుతమైన ప్రదర్శన చూపించారు. దీనికి కారణమైన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అండ్ మా ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఈ ర్యాంక్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ర్యాంక్ రావడానికి మాకు కాలేజ్ అంతా హెల్ప్ చేసింది. కాలేజ్లో ఫ్యాకల్టీ, మా పేరెంట్స్ సపోర్ట్తోనే ఈ ర్యాంక్ వచ్చింది. సో మెయిన్గా వాళ్ళకే థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ ర్యాంక్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదంతా మా ఫ్యాకల్టీ, పేరెంట్స్, ప్రిన్సిపల్ మ్యామ్ వదిలే సాధ్యమైంది. చాలా హ్యాపీగా ఉంది. ఈ ర్యాంక్ వచ్చినందుకు అడ్వాన్స్లో కూడా ఇంకా బాగా రాయాలని కోరుకుంటున్నాను. నేను చాలా ఆనందపడ్డాను. మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, టీచర్స్, మా వైస్ ప్రిన్సిపల్ సార్ అండ్ ప్రిన్సిపల్ మేడం కూడా ఈ జర్నీలో చాలా సపోర్ట్ ఇచ్చారు. సో అడ్వాన్స్లో కూడా మా స్టూడెంట్స్ అంతా ఎలాగ పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ఎస్ వైభవ్ మా అబ్బాయి ఇతన్ని ఆదిత్య ఐఐటీలో 6th క్లాస్లో జాయిన్ చేశాను. 6th క్లాస్ నుంచి +2 అయ్యేంత వరకు అంటే 7 years పాటు చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సక్సెస్ని సాధించాడు. కాకపోతే దీని వెనకాల ఆదిత్య ఐఐటీ ఫ్యాకల్టీ యొక్క కృషి ఎంతైనా వాళ్ళు చక్కగా మంచి గైడెన్స్, మంచి టీచింగ్తో మంచి సపోర్ట్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆదిత్య ఐఐటీ ఫ్యాకల్టీ అండ్ ప్రిన్సిపల్. థ్యాంక్ యూ.
మహిళా అభ్యుదయం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డ్వాక్రా గ్రామ సేవకులకు ఉచితంగా సెల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యానిమేటర్లకు వచ్చిన అతిథుల చేతుల మీదుగా సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. ముందుగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రేషన్ డీలర్లకు ఎమ్మెల్యే పంతం నానాజీ పలు సలహాలు, సూచనలు అందించారు. అలాగే మీరంతా ప్రజాసేవలో భాగంగా మంచి సర్వీస్ ఇచ్చి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ దుర్గాప్రసాద్, డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు దేవు వెంకన్న, జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, అధిక సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ యువకులందరికీ కూడా మొబైల్ ఫోన్లు ఇవ్వాలి. వాళ్ళు మంజూరు దగ్గర నుంచి పేమెంట్ల దాకా కూడా మొబైల్ ఫోన్ ఉంటే వాళ్ళకి పని ఈజీ అవుతుంది అన్నది ఒక సంకల్పంతో ఎప్పుడో 90లో డ్వాక్రా స్టార్ట్ అయినప్పటికీ సహజంగా స్త్రీ పక్షపాతి అయినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాని ఎంత స్థాయికి అభివృద్ధి చేశాడో మీ అందరికీ తెలిసిన విషయం. ఆ విషయంలో మటుకు మనం అందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేస్తారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఈ రాష్ట్రానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలా, ఒక డెవలప్మెంట్ తీసుకురావాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రాష్ట్రం అది రాష్ట్రమే కాదన్నట్టు ఒక ఆలోచనతో మన కాన్స్టిట్యూన్సీలను ప్రత్యేకంగా 100 కోట్లు రోడ్లు వేయించినటువంటి ఘనత ఆయన. అలాగే గ్రామ సంఘాల్లో ఇందాక ఎంఎస్ఓ డిఎస్ఓ కూర్చున్నప్పుడు దీనికి కారణం మీకు అందరికీ తెలుసు. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ అన్నది కలెక్ట్ చేస్తుంది ప్రభుత్వం. దీంట్లో మీరు టైంకి వేళకి షాప్ తీస్తున్నారా అన్నది అడుగుతున్నారు. మీ క్వాలిటీ సరుకు ఎలా ఇస్తున్నారు అన్నది అడుగుతున్నారు. రేషన్ డీలర్ ప్రజలతో కార్డు హోల్డర్ వచ్చిన వారికి మర్యాదగా ప్రవర్తించారా అన్న క్వశ్చన్ కూడా అడుగుతారు. అలాగే క్వాంటిటీ సరుకు ఎలా ఉంది, నాణ్యత ఎలా ఉంది, కొలతలు ఎలా ఉన్నది, ఇటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. దీంట్లో ఈ ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు మీరు అన్నీ కరెక్ట్గా ఇవ్వచ్చు. కానీ నేను లాస్ట్ టైం ఇదే విషయం మీద విఆర్ఓలతో మీటింగ్ పెట్టినప్పుడు లాస్ట్ మంత్ మ్యూటేషన్స్, కరెక్షన్స్, రెవెన్యూస్ దీంట్లో మన ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ కొద్దిగా ఆందోళనకరంగా వచ్చింది. వాళ్ళు రివ్యూ కండక్ట్ చేసి ఎలా సమాధానాలు చెప్పాలి అన్నది ఇప్పుడు మ్యూటేషన్ చేసుకుంటున్నారు. ఎలా వాళ్ళకి అడిగే క్వశ్చన్లు ఏంటి, ఏ సమాధానం చెప్తే మనకు ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ బాగుంటుంది అన్న దాని మీద మేము చెప్పి అవగాహన క్రియేట్ చేశాక ఈసారి రెవెన్యూలో టాప్లో ఉన్నాం. అదే సివిల్ సప్లైస్లో మీకు గత మీటింగ్లో చెప్తున్నాం. కానీ ఈ ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్లో మీరు చేసిన పని 20,000 మంది ఉమెన్ ఎంటర్ప్రినర్స్ని టార్గెట్ చేయడం జరిగింది. మనం గత సంవత్సరం సుమారుగా 2,000 కోట్ల రూపాయలు మనం ఒక 15,000 గ్రూపుల సభ్యులకి రుణాలు ఇచ్చున్నాం. ఈ రుణాలు తీసుకున్నటువంటి మహిళలు మరి వారి ఆదాయాల్ని ప్రముఖంగా పెంచుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా మనం రుణాన్ని ఎక్కువ ఇవ్వడం కోసం కూడా ప్లాన్ చేశాం. అలాగే ప్రతి సంఘ సభ్యురాలు కూడా ఈ ప్రభుత్వ సర్వీసులు అందడం కోసం మనం ఒక్కొక్క గ్రామ సంఘంలో ఉన్న విఓఏకి మరి అసిస్టెంట్స్ కింద ఈనారీస్ని అలాగే సిఆర్పిని కూడా మనం ఒక్కొక్క విఓలో 5 నుంచి 6 మంది సభ్యుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ సంవత్సరం యాన్యువల్ క్రెడిట్ అండ్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్ని ఈ 10 రోజుల్లో కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఓవరాల్గా
సర్పల్ నుంచి మహిళలకు కావాల్సినటువంటి ఈ ఏవైతే లోన్స్ కానివ్వండి, లేకపోతే ట్రైనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మల్టీఫేరియస్ యాక్టివిటీస్ పెరిగాయి. అందుకోసం మన వివోఎస్కి మరి మొబైల్ ఫోన్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. యువత పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో గొల్లప్రోలు పట్టణ జనసేన అధ్యక్షులు మామిడాల సూరిబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, ఓదూరి కిషోర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా సేవ చేయాలనే దృక్పథంతో మండే వేసవి దృష్టిలో పెట్టుకుని బాటసార్ల దాహర్తి తీర్చేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. యువత పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన చేసే సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పదంలో వెళ్తుందని, గొల్లప్రోలు పట్టణంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, గొల్లప్రోలు నగర పంచాయతీని గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ప్రకటించడం చాలా ఆనందదాయక విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ జ్యోతుల శ్రీనివాసరావు, బసా చిట్టిబాబు, బలేరెడ్డి గంగాబాబు, మేడిశెట్టి నాగమణి, వినుకొండ అమ్మాజీ, మొగలి రాజా, తలారి శ్రీను, జనసేన నాయకులు పాల్గొన్నారు. అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి మరింత మంది ముందుకు వచ్చి అవయవదానం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. అవయవదానం ద్వారా మరొకరికి కొత్త జీవితం ఇవ్వగలమని, అది అత్యంత గొప్ప సేవ అని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఉదయం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా సిటీ, రూరల్ మరియు పెదపూడి మండలాల ప్రతినిధులు ఎమ్మెల్యే కొండబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఆయన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవయవదానంపై ప్రజలు అవగాహన కల్పించే పోస్టర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే కొండబాబు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలతో పాటు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పీఎంపీ సభ్యులను అభినందించారు. అలాగే ప్రభుత్వ ప్రజా ఆరోగ్య కార్యక్రమాల్లో పీఎంపీలు చురుగ్గా పాల్గొని ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. పీఎంపీల సమస్యల పరిష్కారానికి అవసరమైన సహాయ సహకారాల కోసం తాను ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండే తనీషా, కాకినాడ సిటీ అధ్యక్షులు సిహెచ్ ఏడుకొండలు, కార్యదర్శి కె శ్రీనివాసరావు, కోశాధికారి రవికుమార్, కాజీ జగన్నాథరావు, ఎస్వి రామారావు, రమేష్, రామకృష్ణ, ఆనంద్, కె సత్యనారాయణ, పెదపుడి కుమార్, మధు, వీరభద్రారావు, లక్ష్మణరావు, రాంబాబు, త్రిమూర్తులు, శ్రీరాములు, రామారావు తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో కాకినాడ పట్టణంలో మేము బిల్డింగ్ సారే మాకు స్థలం ఇవ్వడం జరిగింది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. అది సార్ దృష్టికి తీసుకొస్తే వెంటనే నేను చాకౌట్ చేస్తాను, మీరు అందరూ కూర్చొని మాట్లాడుకుని నాకు ఏదో ఒక మాట చెప్తే నేను అది వెంటనే చేసి పెడతానన్న హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేము ప్రతి సంవత్సరం ఒక్కొక్క వ్యాధి మీద ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అయితే మేమంతా కూడా క్యాన్సర్ మీద అవగాహన కల్పించాం. అలాగే ఈ సంవత్సరం మా రాష్ట్ర కేంద్ర నాయకులు విబిటి రాజు గారు, అలాగే తోరాటి ప్రభాకర్ రావు గారు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం అంతా అవయవదానంపై ప్రతి గ్రామంలోనూ కూడా అవయవాలు చాలా అత్యవసర పరిస్థితుల్లో అవయవాలు అవసరం ఉంటున్నాయి. మట్టిలో కలిసిపోకుండా ఆ అవయవాల దానం మీద ప్రతి గ్రామీణ వైద్యుడు కుగ్రామాల్లో ప్రజలకి వాళ్ళు అవేర్నెస్ కల్పించి ఈ సంవత్సరం అంతా అవయవదానం మీద మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే మమ్మల్ని అందరినీ అభినందించి అప్రిషియేట్ చేయడం జరిగింది. గో హెడ్, ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలి మీరు అందరూ అని
ఆయన అభినందించడం జరిగింది. అలాగే మేము కూడా మా కేంద్ర రాష్ట్ర నాయకులు విబిటి రాజు గారి ఆదేశాల మేరకు మేము ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షుల పదవి ఇచ్చినందుకు గాను వారిని సగౌరవంగా గౌరవించుకోవడానికి మేమందరం వచ్చి ఆయన్ని సన్మానం చేసుకుని ఈ అభినందించడం జరిగింది. తర్వాత మేము తలపెట్టిన ఈ అవయవ దానం గురించి ఆ పాంప్లెట్లు సార్తో ఓపెన్ చేయించి ప్రతి ఇంటికి ఈ అవేర్నెస్ కార్యక్రమం అందించాలనేసి మేము కృషి చేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్క అవేర్నెస్ చేసి ప్రజల్లో పిఎంపీలు అవగాహన సదస్సులు బాగా నిర్వహించి అందరికీ అందుబాటులో ఉండాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దానికి వనవాడి వెంకటేశ్వరరావు గారు అభినందించి ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పి మమ్మల్ని అభినందించారు. సనాతన ధర్మం, హైందవ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు హిందువులందరూ ఏకం కావాలని మే 12న హనుమత్ జయంతి నాడు నిర్వహించే హనుమాన్ శోభాయాత్రను దిగ్విజయం చేయాలని వాగ్దేవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ, విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మే 12న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పిఠాపురంలో చేపట్టనున్న హనుమాన్ శోభయాత్ర పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం వీణ కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ, దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త చేతుల మీదుగా శోభయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ శర్మ, దువ్వ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సురేంద్ర దత్తు, మణికుమార్, జి విజయేంద్ర, చెల్లుబెన్న సతీష్, ఓలేటి వెంకటేశ్వరరావు, కొండేపూడి శివ, కె ఉదయ్, రమణ, జి వీరభద్రరావు, కేబిఎస్ శంకర్, దొరబాబు, వరప్రసాద్, నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఒక బైక్ ర్యాలీని నిర్వహించాలని సంకల్పం చేయడం జరిగింది. దానికి పత్రావిష్కరణ కూడా ఇప్పుడు చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యం. హనుమంతుడు అనుగ్రహం మనందరికీ కావాలి, అలాగే దేశమందరికీ కావాలి, ప్రపంచమందరికీ కావాలి. పైగా హైందవ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచం నలుగుచిలా చాటి చెప్పే దిశగా మనం ప్రతి హిందువు ప్రయత్నం చేయాలి. సనాతన ధర్మంలో హైందవ సంస్కృతి ఒక్కటి బాగుంటే అన్ని మతాలు, అన్ని కులాలు బాగుంటాయి. మన ధర్మంలో ఏ మతాన్ని, ఏ కులాన్ని తక్కువ భావనలు కానీ, ద్వేషభావన కానీ లేని ఏకైక మతం, ప్రపంచం మొత్తం అంతా వెతికినా దొరకని ఏకైక మతం హిందూ ధర్మం ఒక్కటే. అలాంటి ఈ ధర్మం బాగుంటాయి. అన్ని శాఖలైతే, ఇతర మతాలు, ఇతర కులాలు అన్ని వృక్షానికి శాఖలైతే మన ధర్మం వృక్షానికి మూలం వంటిది. మూలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది ఎప్పుడైతే బలం చేకూరిందో ప్రతి కొమ్మకి, ప్రతి పండుకి ఆ బలం అందుతుంది. ఇంద్రగంటి గోపాలకృష్ణ గారిచే మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ధర్మకర్త, ఆలయ నిర్మాత మా గురువు గారు ఇంద్రగంటి గోపాలకృష్ణ గారిచే కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రోజు పాల్గొన్న సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్దలుగా ఉంటారు. ఈ యొక్క జరగబోయే భారీ బైక్ ర్యాలీకి పిఠాపురం పురపాలకులందరూ కూడా ఈ రోజు ఈ యొక్క ఆవిష్కరణకి పిలవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా సలహాలు, సూచనలు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ముఖ్యంగా మా విజయాంత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నేను ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాలు చేయడానికి సాగించిన ప్రతి ఒక్కరికి, అలాగే నాకు ఇంతటి శక్తిని ఇచ్చిన నా తండ్రి గారైనటువంటి మణికుమార్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఏదైతే తన జీవితంలో చేద్దాం అనుకున్నారో, ఈ ధర్మానికి కోసం అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నారు, అంతా కూడా నాతో చేస్తున్నారు. ప్రతిదీ కూడా ఆయన వల్లే నేను ఈరోజు ఇంత కార్యక్రమం చేయగలుగుతున్నాను. ఇంతమంది నాకు కూడా ఉన్నారంటే కారణం కేవలం ఆయన నాకు ఇచ్చిన తోడ్బలం అని చెప్పి మరీ తెలియజేసుకుంటూ, ప్రతి హిందువు కూడా మే 12 మంగళవారం నాడు హనుమాన్ జన్మోత్సవం నాడు జరగబోయే భారీ శోభాయాత్రని ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి శోభాయాత్రని దిగ్విజయంగా విజయం కలిగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరు ఈ శోభయాత్రకి ఆహ్వానించడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఆధ్యాత్మికంగానే కాకుండా సమాజ సేవ కార్యక్రమాలు కూడా లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం అధ్యక్షులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా బాటసార్లకు దాహత్తి తీర్చేందుకు పిఠాపురం పట్టణంలో కుంతి మాధవ స్వామి కోనేరు వద్ద మజ్జిగ జలవేంద్రాన్ని పలువురు భక్తుల సహకారంతో సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సేవా సంఘం ఉపాధ్యక్షుడు అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ మోహన్, గణేష్, సుబ్రహ్మణ్యం, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దాతలు మరియు సేవా సంఘం సభ్యుల సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమానికి మా వేణుగోపాల స్వామి దేవాలయ కార్య నిర్వహణాధికారి గారు, కుంతి మాధవ స్వామి దేవాలయ గ్రూపు దేవాలయ ఆలయ కార్యనిర్వహణాధికారి గారు, డి ధనలక్ష్మి గారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ మొదటిసారిగా సేవా కార్యక్రమం తరఫున మజ్జిగ పంపిణీ నిర్వహించడం జరిగింది. వారికి మా సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా
అభినందనలు తెలుపుకుంటూ మన నియోజకవర్గ శాసనసభ్యులు కొరదిన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కూడా అనుమతించిందన్నా ఆయనకు కూడా ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి మంచి పంపిణీ కూడా జరిగింది. తెలుగు జాతి గర్వించదగిన మహానాయకుడు, దార్శనిక ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర సెటిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నడకుదురు జనావళి వృద్ధుల ఆశ్రమంలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు జన్మదిన వేడుక వృద్ధుల మధ్యలో జరుపుకోవడం జరిగింది. నవ్యాంధ్ర అమరావతి రూపశిల్పి, భారత రాజనీతి ప్రొఫెసర్ డాక్టర్ చంద్రబాబు నాయుడు అని డాక్టర్ చప్పిడి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని, భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, అభివృద్ధి ప్రదాతగా చంద్రబాబు నిలుస్తారని ఈ సందర్భంగా చప్పిడి తెలియజేశారు. వృద్ధుల మధ్య కేకును కట్ చేసి వారికి పండ్లు, స్వీట్స్ పంచడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దేవు వెంకన్న, వెంకటేశ్వరరావు, కోన వెంకటలక్ష్మి, శ్రీరామ్, రాజీవ్, డాక్టర్ సుధాకర్, జనసేన వీర మహిళ పుష్పలత, మాధవి, భాగ్యశ్రీ, పేపకాయల రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడి త్వరలోనే మనందరికీ మంచి సేవలు అందిస్తారని ఆ సర్వేశ్వరుని ప్రార్థించాలని కోరారు. అయితే ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పుకున్నా తగదు. ఎందుకంటే ఆయన రాజనీతి ప్రొఫెసర్, డాక్టర్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏదైనా కూడా ఆయనకి సరిపోతుంది. ఎందుకంటే టెక్నాలజీని ఆయన వెనక నడిస్తే ఆయన ముందు నడుస్తూ ఉంటారు. అలాగే మన రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చెందుతుందంటే ఒక మహానుభావుడు ఎవరంటే ఉన్నాడు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తూ పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా ఆశాజ్యోతిగా ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో. అలాగే మనకి అనేక పరిశ్రమలు ఈరోజు తీసుకొస్తున్నారంటే ఆయన చలవే. అలాగే మనకి రాజధాని అమరావతి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఒక సింగపూర్ లాగా ఆయన తయారు చేస్తున్నారంటే అది కూడా మన చంద్రబాబు నాయుడు గారి చలవే. ముఖ్యంగా ఈరోజు నారా భువనేశ్వరమ్మకు మన ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదినోత్సవం సందర్భంగా 76 లక్షల రూపాయలు ఆమె సొంతంగా ఈ అన్నా క్యాంటీన్లో అందరికీ కూడా ఉచిత భోజన సౌకర్యం కల్పించడం జరిగింది. అంచేత ఆమెకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు గారు, చెట్టుపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ గారు ప్రతి సంవత్సరం కూడా జనావళి వృద్ధాశ్రమంలో వాళ్ళచే కేక్ కట్ చేయించి కేకు మరియు ఫ్రూట్స్ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులందరికీ కూడా 2,207 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 12,76,000 మందికి ఉచిత బస్సు ప్రయాణం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. అలాగే తెలుగింటి ఆడపడుచులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం కూడా జరిగింది. అన్నా క్యాంటీన్ ఈ రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి ఈ రోజున శరవేగంగా అమరావతిని పూర్తి చేసుకుంటూ ఇంకో వైపున పోలవరం కూడా జాతికి అంకితం చేయడానికి తహతలాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ జనావళి వృద్ధాశ్రమం వృద్ధుల తరఫున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున మీ అందరికీ కూడా శుభ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ రామారావుపేటలో గల శ్రీ శంకర మఠంలో శంకర జయంతి కార్యక్రమం ఘనంగా ముగిశాయి. 2వ రోజు స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శంకర జయంతిని పురస్కరించుకుని స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. పల్లకిని పూలతో అందంగా అలంకరించి శంకరాచార్యుల చిత్రపటం పల్లకిలో ఉంచి ఊరేగించారు. ఊరేగింపులో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని జయ జయ శంకర, హరహర శంకర అంటూ ముందుకు సాగారు. శంకర మఠం వద్ద ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు సిబిఎం సెంటర్ సుబ్బయ్య హోటల్ మీదుగా తిరిగి శంకర మఠం చేరుకుంది. కార్యక్రమంలో శంకరాచార్యుల విగ్రహదాతల కుటుంబ సభ్యులు చిలుకూరి భాస్కర శాస్త్రి, సుబ్బలక్ష్మి దంపతులు, వారి కుమారుడు అభిరామ్ పీటలపై కూర్చుని స్వామివారి పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఆలయ అర్చకులు వెంకటేశ్వరరావు, అభిల సారథ్యంలో వేద పండితులు కడియాల గోపాల శాస్త్రి, గరిమెళ్ల శర్మ, పవన్, ఆది శంకరాచార్యులకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వరంగల్ శోభారాణి బృందం సారథ్యంలో గాయత్రీదేవి, సౌందర్య లహరి, శివానంద లహరి గానం చేశారు. ఈ కార్యక్రమంలో లక్కోజు లావణ్య, కమల, కళ్యాణి, నీలిమ, జానకి, విజయ, శ్రీదేవి, రాధ, శివ, కస్తూరి, లక్ష్మి, కుమారి, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
వారి ద్వారా జరిగింది. ఆఖరి ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ అన్నగారు సత్యనారాయణ గారు, వాళ్ళ పనులు ప్రతిష్ఠ చేశారు. మేము ఈనాడు మాకు ఈ ఆస్కారం వచ్చి మేము ఈ పూజ చేసుకునే ఆస్కారం కలిగించినందుకు చాలా ఆనందిస్తున్నాము. మా అదృష్టంగా పూర్వజన్మ కొంచెంగా భావిస్తున్నాము. ఈ శంకరమఠం ఈ లేడీస్ ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు. అన్నీ వాళ్ళ యొక్క పిల్లలు మనవాళ్ళు ఆయనకి శంకర జయంతి రోజున అభిషేకానికి అలాగే అన్నదాన కార్యక్రమాల్లో కూడా వాళ్ళ కుటుంబం అంతా పాల్గొని ఇప్పటిదాకా కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారండి. అలాగే భక్తులు మా కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాలు యథావిధిగా ఎప్పుడు ప్రతి సంవత్సరము ఇంకా ఈ శంకర మఠంలో వివిధ కళ్యాణాలు స్వామివారిని మన ఈ కార్తీక మాసంలో మహాశివరాత్రి రోజు ఈశ్వరుడి, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి, తర్వాతనేమో మన గోదాదేవి కళ్యాణం, ఇలాగ చాలా రకాల కళ్యాణాలు దేవుళ్ళు జరుగుతున్నాయి. ఆ రకంగానే భక్తుల సహకారంతో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు అందరము కమిటీ కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి. అదనపు తరగతి గదులను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి. రైతు సేవా కేంద్రంను రైతులు సద్వినియోగించుకోవాలి. జడ్బావరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నానాజీ. చేనేత నాయకులు ఆమరణ దీక్షను భగ్నం చేసిన పోలీసులు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటే పిఠాపురం నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని నాయకులు దుర్గా రమేష్ హెచ్చరిక. కాకినాడలో కాలువలపై ఆక్రమణల తొలగింపు కార్పొరేషన్ చర్యలు. కాలువలు ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సత్యనారాయణ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.